వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళకి హక్కు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమే. కానీ రాజకీయ విమర్శలకి, వ్యక్తిగత బెదిరింపులకి మధ్య స్పష్టమైనటువంటి తేడా ఉంది. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని బహిరంగంగా బెదిరిస్తే ఆ వ్యాఖ్యలు చట్ట పరిధిలోకి వస్తాయి. అప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవడంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమేం కాదు. అది చట్ట పరిపాలనలో భాగం. ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఘటన చూస్తే ఇదే విషయం మనకి స్పష్టమవుతుంది. డిఎంకే ఎమ్మెల్యే జీవి మార్కండేయన్ ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను ఉద్దేశించి, అసెంబ్లీ సమావేశమైతే నీ ఎముకలు విరగ్గొడతాం, మా ఎమ్మెల్యేలు నిన్ను వెనక్కి పంపిస్తారు, ఎముకలు విరగ్గొట్టి మరీ వెనక్కి పంపిస్తారంటూ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. సో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఫిర్యాదులు రావడం, వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ చర్యను మనం ఏమనుకోవాలి? చట్టం తన పని తాను చేసుకువెళ్ళింది అనుకోవాలా, లేదంటే ప్రజాస్వామ్యం మీద దాడి అనాలా? కానీ తమిళనాడులో మాత్రం ఈ చర్యని ప్రజాస్వామ్యంపై దాడి కింద ఎవ్వరూ అభివర్ణించట్లా. ప్రతిపక్ష నేతను అణిచివేస్తున్నారని కూడా ఎవ్వరూ వాదించట్లా. ఎందుకనంటే ఇక్కడ చర్యలు తీసుకున్నటువంటిది రాజకీయ అభిప్రాయం చెప్పినందుకు కాదు, ముఖ్యమంత్రిని బహిరంగంగా బెదిరించినటువంటి ఆరోపణల మీద. చట్టం తన పని తాను చేసింది అనే కోణంలోనే దీన్ని చూస్తున్నారు. అయితే ఇదే తరహా సంఘటన కనుక ఆంధ్రప్రదేశ్లో జరిగితే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ముఖ్యమంత్రిని ఇలాగే బహిరంగంగా బెదిరించి ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తే వెంటనే ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు, డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపు, ఎమర్జెన్సీ పాలన, ఈ విమర్శలేగా ఇవే కదా ఇక్కడ వచ్చేది. సో ఇక్కడ దీని మీద చర్చ అనేది వ్యక్తుల గురించే, ఇక్కడ ప్రమాణాల గురించని ఇంకోటో కాదు. అక్కడ తమిళనాడు రాష్ట్రంలోనేమో ఈ చట్టం అమలు చేస్తే ఇలాగా దీన్ని రూల్ ఆఫ్ లా అంటున్నాం. అదే ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి అమలు చేస్తేనేమో దాన్ని అటాక్ ఆన్ డెమోక్రసీ అంటావా? అనాలా? ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా చెప్పచ్చు, కేవలం ఆంధ్రప్రదేశ్ అనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చెప్పచ్చు. ఎందుకంటే రాజ్యాంగం అనేది ఒకటే. భారత శిక్షా స్మృతి స్థానంలో అమల్లోకి వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత, ఇది కూడా దేశమంతా ఒకటే. పోలీసులు పాటించే చట్టాలు కూడా ఒకటే. మరి ఒకే తరహా చర్యకి రాష్ట్రాన్ని బట్టి నిర్వచనం ఎందుకు మారాలి? విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది, విమర్శించాలి. కానీ అది హింసను ప్రేరేపించేలా మాట్లాడే హక్కు అయితే ఎవరికీ లేదుగా. అది ముఖ్యమంత్రి అయినా, సాధారణ ప్రజాప్రతినిధి అయినా చట్టం ముందు అందరూ సమానమే. అది ప్రజాస్వామ్య సూత్రం. సో ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు, తమిళనాడులో ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తేనేమో అది చట్టపరమైనటువంటి పాలన, కానీ ఆంధ్రప్రదేశ్లో అదే తరహా చర్య జరిగితే మాత్రం అది ప్రజాస్వామ్యం మీద దాడి ఎలా అవుతుంది అని అడుగుతున్నారు. ఎందుకంటే చూసాంగా, జోసెఫ్ బచ్చలకూరిని, కేవీ రెడ్డిని, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ఏదో కక్షపూరితంగా కాదు వాళ్ళని అరెస్ట్ చేసింది, వాళ్ళ భావ ప్రకటన పేరుతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. అంతే తప్ప ఊరికే కాదు కదా. రోడ్డు మీద వెళ్ళే ఖాళీగా వెళ్తుండేవాడిని, ఎవరిని ఏం టచ్ చేయని వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే అప్పుడు నిజంగా నచ్చు ప్రజాస్వామ్యానికి పెను విఘాతం అని చెప్పని, ఏం మాట్లాడకపోయినా అరెస్ట్ చేశారని. కానీ నోటు విరేచనాలు చేసుకుంటూ కుల మత వివాదాలు తీసుకొస్తూ ఉండేటువంటి వాళ్ళ మీద వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం ఇదే ఉంది ప్రజాస్వామ్యం మీద దాడి అని చెప్పి ఎందుకు వచ్చేస్తారు? ఎలా అవుతుంది అసలు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అని? సో ఈ సమస్యకి, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది రాజకీయ పార్టీలా కాదు. ఒక దేశంలో ఒకే చట్టానికి రెండు వేర్వేరు ప్రమాణాలని అనుసరించే రాజకీయ వైఖరి మాత్రమే ఇక్కడ సమాధానం చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు జరిగే అరెస్ట్ ప్రతిదీ కూడా అప్రజాస్వామికమే, ప్రజాస్వామ్యానికి విఘాతమే. ఇక్కడ డెమోక్రసీ చాలా డేంజర్లో ఉంది, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ మాట్లాడితే ఇంకేముంది అక్కడ మాట్లాడడానికి? సో ఆ విధంగా తమిళనాడులో ముఖ్యమంత్రిని బెదిరిస్తే అక్కడ అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవ్వరూ కూడా దాని మీద స్పందించట్లా, మాట్లాడట్లా. వాడు తప్పు మాట్లాడాడు, తీసుకెళ్లారు. ఇక్కడికి వచ్చరికి మేము బూతులు తిడతాం, మేము తప్పు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అని వీళ్ళని అరెస్ట్ చేస్తే అది ప్రజాస్వామ్యం మీద దాడైపోతుందా? ఖచ్చితంగా అవ్వదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.